హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాన్వీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండి. నేనైతే ఈరోజు జొన్న రొట్టె చేస్తున్నానండి. జొన్న రొట్టె హెల్త్ పరంగా చాలా మంచిది. సో నేను మామూలుగా వీక్లీ ట్వైస్ 4 డేస్ అలా చేస్తూ ఈవినింగ్ టైం చేస్తూ ఉంటానండి. సో జొన్న రొట్టె కాంబినేషన్ అంటే ఆల్మోస్ట్ అన్నింటిలోకి తినొచ్చండి. మనము గ్రేవీస్లోకి, ఫ్రైలోకి, నాన్ వెజ్లోకి, మటన్ చికెన్లోకి జొన్న రొట్టె కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో నేను మామూలుగా అయితే ఇంట్లో చేసుకుంటూ ఉంటానండి. ఫస్ట్ జొన్నలు నేను మిక్స్ ఫ్లోర్కి వేయించుకొని వచ్చి పిండి రెడీ చేసుకుంటాను. లేదంటే మన సూపర్ మార్కెట్లో అయినా జొన్న పిండి అవైలబుల్లో ఉంటుందండి, మనకు దొరుకుతుంది. సో దానికోసం ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. వేడి నీళ్ళు కాకుండా చన్నీళ్ళు వేసైనా మనము జొన్న రొట్టె చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం క్రాకర్స్ రావడము, సరిగా రాకుండా ఉండడం అలా అవుతుంది. కాబట్టి కొంచెం నీళ్ళు వేడి చేసుకొని పిండిలోకి వేసి పిండి బాగా కలుపుకోవాలండి. అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండి బాగా కలుపుకొని, పిండి మనం బాగా కలుపుకుంటే క్రాకర్స్ రాకుండా, ఎడ్జెస్ విచ్చుకోకుండా నీట్గా వస్తుందండి రొట్టె అనేది. సో ఇలా ఫైనల్గా ఇలా ఒక చిన్న నీట్గా ఉండేలాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉండే కిందకి మనము పొడి పిండి వేసుకొని, పొడి పిండి వేసుకున్న తర్వాత మనం చపాతీ తిక్కే కర్రతో అయినా చేసుకోవచ్చండి. లేదు అంటే చేత్తోనే అయినా చేసుకోవచ్చండి. నేనైతే స్టవ్ మీద ప్లాట్ఫామ్ ఉంటుంది కదండి, అక్కడే ఒక సైడ్కి చేసుకుంటున్నానండి. లేదు అనుకుంటే మనం సపరేట్గా మనం చపాతీ చేసుకునే పీట పైన చేయొచ్చు. సో ఇలా మనం చపాతీ కర్రతో అయినా చపాతీలాగా తిక్కుకోవచ్చు. లేదు అంటే ఇలా చేత్తో ఇలా ప్రెస్ చేసినా ఇలా రొట్టె రెడీ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ప్యాన్ వేడి చేసి దాని మీదకైతే వేయాలండి. కొంతమందికి ఇది వేయడమే ఒక పెద్ద సర్కస్ లాగా ఉంటుందండి, కానీ అది కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే నీట్గా వచ్చేస్తుంది. సో ఇలా నాకైతే మంచిగా అలవాటు ఉందంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను, అందుకనేసి నీట్గా వచ్చేసింది. సో ఇలా వేసిన తర్వాత దానిపైన మనం వాటర్ స్ప్రింకిల్ చేయాలండి. మొత్తం వాటర్ అంతా వేసి లైట్గా వేయాలి వాటర్, అలా స్ప్రింకిల్ చేయాలి. సో పెనం బాగా వేడై ఉంటుంది కదా, పైన మనం వాటర్ స్ప్రింకిల్ చేసిన తర్వాత మంచిగా కింద వైపు అయితే వేగిపోతుందండి రొట్టె అనేది. సో మనం ఈ జొన్నల్లోకి మనం కావాలనుకుంటే కొద్దిగా బియ్య పిండి అయినా మిక్స్ చేసుకోవచ్చు అండి. లేదు అనుకుంటే మొత్తం జొన్నలు మాత్రమే అయినా పిండి చేసి కూడా రొట్టె చేసుకోవచ్చండి. సో ఇలా మొత్తం వాటర్ అంతా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఆగాలండి. ఆ వాటర్ లైట్గా డ్రై అయిపోయిన తర్వాత పైన మనం కనిపిస్తుంది కదా వాటర్ కొంచెం డ్రై కావడము, అలా వాటర్ కొద్దిగా డ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది కదా, అప్పుడు ఆ డ్రై అయినప్పుడు మనం మామూలుగా చపాతీ చేసే గంట ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా మనము ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలండి. సో వాటర్ మనం రొట్టె కిందికి పెనం పైన అలా వేసినట్టయితే అలా అతుక్కున్నట్టు ఉంటుందండి, నీట్గా రాదు. సో వాటర్ స్ప్రింకిల్ చేసేటప్పుడు మనం నీట్గా చేసుకోవాలి. ఇలా ఒక వైపుకి అయితే టర్న్ చేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకొని 2 సైడ్స్ నీట్గా మంచిగా కాలేలాగా చేసుకోవాలండి. వేడి వేడి రొట్టె తింటే ఈ చలికాలంలో చాలా బాగుంటుందండి. మన పూర్వీకులందరూ ఇలాగే జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగి రొట్టె, ముద్ద తినేవాళ్ళని, అందుకే చాలా హెల్తీగా ఉంటున్నారు. నేనైతే మా ఇంట్లో వారంకి 3 డేస్ 4 డేస్ అలా చేస్తూనే ఉంటానండి. అన్ని కర్రీస్లోకి ఆల్మోస్ట్ అన్నింటిలోకి తినొచ్చండి. రొట్టె చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వస్తుందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇది చాలా చాలా హెల్తీ రెసిపీ అండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేయండి. సో మీకు కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.